రాజమహేంద్రవరంలో ఈ రోజు అయితే సిటీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అలాగే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో ఈ రోజు అయితే మహానాడు అయితే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అలాగే భారీ ఎత్తున తూర్పుగోదావరి జిల్లా సంబంధించిన టీడీపీ ఇన్ఛార్జీలు కూడా పాల్గొన్నారు. ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు మహానాడు కార్యక్రమం ఏ విధంగా నిర్వహించారు? అంగరంగ వైభవంగా నడుస్తూ ఉంది. ఒక పండుగ వాతావరణం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఒక పండుగ. ఈ పండుగని చాలా గొప్పగా ఏదైతే గత 5 సంవత్సరాలు వేధింపులు, దాడులు ఇవన్నిటిని మించి అధిగమించి ఈ రోజున ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి మహానాడు కాబట్టి దీని పండుగ కింద జరుపుకుంటా ఉన్నారు, చర్చించుకుంటా ఉన్నాం కూడా. అనేకమైన తీర్మానాలు, ఒక పక్కన అభివృద్ధి, మరో పక్కన సంక్షేమం, మరీ ముఖ్యంగా కార్యకర్తలకి ప్రాధాన్యత. కార్యకర్తలకు ఎలా ప్రాధాన్యత ఇవ్వాలి, కార్యకర్తలను ఏ విధంగా ఆదుకోవాలి, కేసులు అన్యాయంగా ఏదైతే బనాయించిపోయిన కార్యకర్తలు అందరినీ కూడా ఈ కేసులు ఏ విధంగా తీసివేయాలి, అలాగే కష్టపడిన నాయకుని ఏ విధంగా గౌరవించుకోవాలి, గుర్తించుకోవాలి, అన్నింటి మీద కూడా తీర్మానాలు తీసుకున్నాం. అవన్నీ కూడా కడప మహానాడుకి పంపిస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ మహానాడుతో మరొక మాకు ఆనందం కలిగించే అంశం ఏంటంటే గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి గారు పొట్టు శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి కేటాయించడం. ఇది మేము గత 6 నెలలుగా ఆయనకి ప్రతిపాదనలు పంపిస్తా ఉన్నాం, అభ్యర్థిస్తా ఉన్నాం. ఇక్కడ ఇచ్చినట్లయితే ఏదైతే సాంస్కృతిక రాజధానిలోనే తెలుగు ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు అవుతారు. గొప్ప చరిత్ర కలిగిన ఈ యొక్క ప్రాంతానికి తెలుగు యూనివర్సిటీ అనేది అనివార్యమని చెప్పిన తర్వాత మా మాటను గౌరవించి ఈ రోజున ఇవ్వడం అన్నది కూడా ఒక పండుగ. అన్ని అంశాలుగా చూసినట్లయితే చాలా కంఫర్టబుల్గా ఉన్నాం. కానీ ఉన్నాయి, ఏ కుటుంబంలో అయినా సమస్యలు ఉంటాయి, సమస్యలు లేని కుటుంబం అనేది ఉండదు. కానీ సమస్యలను అధిగమించగలగాం, ఎందుకంటే ఇది క్రమశిక్షణ కలిగిన పార్టీ. మా నాయకుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, మా భవిష్యత్తు నాయకుడు లోకేష్ గారి పైన కానీ మాకు నమ్మకం ఉంది, భరోసా ఉంది. వాళ్ళ యొక్క నాయకత్వంలో ఈ చిన్న చిన్న సమస్యలని అధిగమిస్తాం. తప్పకుండా వాళ్ళ ఆలోచన ఏదైతే ఉంది, ఈ కూటమి అన్నది ఈ రాష్ట్రంలో 15 సంవత్సరాలు ఉండడానికి తెలుగుదేశం అన్నది అహర్నిశలు కృషి చేస్తారు. యువనేత ఎవరైతే లోకేష్ నాయకత్వం మొత్తం అంతా కోరుకుంటున్నారో, యువనేతలు ఆ నాయకత్వంలో మొత్తం అందరూ కోరుకుంటున్నారు, లోకేష్కి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? నేను ఇంతకుముందు కూడా చెప్పున్నాను, లోకేష్ గారికి ఏది ఇచ్చినా తక్కువే. ఆయనకి ఆయన ప్రూవ్ చేసుకున్నారు. ఒకానొక సందర్భంలో నాయకుడా, అతనికి రాజకీయంగా అది ఏదైనా క్వాలిటీస్ ఉన్నాయని ప్రశ్నించడం అందరూ కూడా లేదు. పరిణితి చెందిన నాయకుడి కింద ఈరోజు లోకేష్ గారు కనబడతా ఉన్నారు. ఎలాంటి స్థానానికైనా, ఎలాంటి పదవికైనా ఆయన అర్హుడు అని చెప్పి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి సరైన సమయంలో చంద్రబాబు నాయుడు గారు నాలాంటి వాళ్ళు అనేక మంది యొక్క ఆలోచనకు అనుగుణంగా ఆయనకి మంచి గుర్తింపిస్తారు. పార్టీలో కూడా చాలా కీలకమైన స్థానంలో ఆయనకి రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు పార్టీ చూడండి, కోటి సభ్యత్వం. తెలుగుదేశం పార్టీ చరిత్రలో కోటి సభ్యత్వం ఏనాడు లేదు. సభ్యత్వంతో పాటు ఈరోజు కార్యకర్తలకి భరోసా, ఒక పక్కన మెంబర్షిప్ ద్వారా వాళ్ళందరి కుటుంబాలకి ఒక భరోసా, ఇవన్నీ కూడా మునుపెప్పుడూ లేవు. ఆయన ఆలోచన ఈ రోజున ప్రతి కార్యకర్త గౌరవిస్తూ ఉన్నారు, ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. తప్పకుండా ఆయనకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే నా అలాంటి వాళ్ళు అనేక మంది ఆలోచన. తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కార్యదర్శులు లేకపోయినా మీ భుజాలపై వేసి ఘనంగా నిర్వహించారు, కారణం ఎలా ఉంది? అంటే అధ్యక్షులు లేకపోవడం కాదు, అధ్యక్షుల కింద అధ్యక్షులు ఏదైతే జవహర్ గారు ఉన్నారో ఆయనకి కమిషన్ చైర్మన్ వచ్చింది. చైర్మన్ వచ్చిన తర్వాత ఆయన రాజకీయంగా ఉండకూడదు కాబట్టి లేరు. నేను మరలా చెప్తా ఉన్నాను, ఈ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఈరోజు ఆదిరెడ్డి వాసు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఎవరున్నా లేకపోయినా ఇదే కార్యక్రమం ఎవరి చేతి మీదైనా జరుగుతుంది. ఇది కార్యకర్తల గొప్ప, ఇది కార్యకర్తల పార్టీ కాబట్టి వాళ్ళకి ఎలా చేసుకోవాలో కార్యకర్తలకు తెలుసు. అది నడిపించే శక్తి సామర్థ్యం కలిగిన నాయకత్వం కూడా ఉంది ఇక్కడ. చూస్తున్నా ఇది పరిస్థితి. భారీ ఎత్తున ఈ రోజు మహానాడు కార్యక్రమం రాజమండ్రిలో, అలాగే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరిగింది. అలాగే ఈ యొక్క మొత్తం తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడ అంతా కూడా కార్యకర్తలతో పాటు ఇన్ఛార్జీలు కూడా ఇక్కడ పాల్గొన్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మినీ మహానాడు అయితే భారీ ఎత్తున జరిగింది. అలాగే రాజమహేంద్ర గారు తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి పలు ఏదైతే తీర్మానాలు కూడా ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా యువ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి నారా లోకేష్ అయితే మంచి ప్రాధాన్యత ఈ యొక్క జరగబోయే కడపలో జరగబోతున్నటువంటి మహానాడులో మంచి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారంటూ, అలాగే ఆదిరెడ్డి వాసు ఎవరైతే ఉన్నారో సిటీ ఎమ్మెల్యే ఆయన సారథ్యంలో భారీ ఎత్తున అయితే కనీవిని ఎరిగిన రీతిలో రాజమండ్రిలో ఈ యొక్క మహానాడు కార్యక్రమం కూడా జరిగినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏది ఏమైనా త్వరలో జరగబోయే మహానాడు అయితే కనీవిని ఎరగని రీతిలో జరగబోతుంది. అందులో మంచి ప్రాధాన్యతనైతే నారా లోకేష్ గారికి ఇవ్వబోతున్నారంటూ ప్రధానంగా ఏదైతే ఆదిరెడ్డి వాసు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, రాజమండ్రి నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.